సర్వసభ్య సమావేశంలో ముఖ్యంగా కొన్ని ఎజెండా ఐటమ్స్ మనం తీసుకోవడం జరిగింది. ఆ ఎజెండా ఐటమ్స్లో మనం మొదలు పోయినట్లయితే మొట్టమొదట కూడా మీకు ఎజెండా పంపించడం జరిగింది. అలాగే సమాధానంతో ప్రశ్నలు ఏమన్నా ఉంటే వాటికి సంబంధించి కూడా మనకి ఎటువంటి లేవు. 28వ తారీఖు జరిగినటువంటి జనరల్ బాడీకి సంబంధించి గౌరవ సభ్యులందరికీ కూడా మీ ప్రశ్నలకు సమాధానం రాకపోకుండా పంపించడం జరిగింది. అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు రివ్యూ చేయడం అప్డేట్ కూడా మరి రెండోసారి పంపించడం జరిగింది. సర్వసభ్య సమావేశానికి మీరు చూసుకొని వచ్చినటువంటి కలెక్టర్ గారికి మరి అలాగే జాయింట్ కలెక్టర్ గారికి అందరూ కూడా ఫస్ట్ టైం ఏమో ఇంతమందిగా వచ్చారు. మీ అందరికీ కూడా హార్టీ వెల్కమ్. మరి ఈనాటి సమావేశాన్ని స్టార్ట్ చేసిందిగా ముందుగా మైన్స్ పీడీ మైన్స్ అధికారులకి సభలో ఉన్న వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. శ్రీకాకుళం జిల్లా మైన్స్ అండ్ జియాలజీ తరఫున మొట్టమొదటిగా మరి చిన్న తరహా ఖనిజాలైనటువంటి రోడ్డు మెటలు, క్వార్ట్జ్, లైమ్ కంకర్ ఇటువంటి వాటి మీద ఈ జిల్లాలో ఎక్కువ శాతము కొండలు కలిసి వాటిని హెడ్ ఆఫీస్ పంపించడం జరుగుతుంది మేడం. హెడ్ ఆఫీస్లో వాటిని ఆప్షన్ ద్వారా మనకు లీజులు ఇవ్వడం జరుగుతుంది. ఆ లీజుని ఎగ్జిక్యూషన్ చేసి తద్వారా గవర్నమెంట్కి మనం రెవెన్యూ అందజేస్తున్నాం మేడం. అదే సమయంలో ఇక్కడ ఇసుక కూడా ఎక్కువగా ఉండటం వల్ల నాగావళి, వంశధార ఆదిగా మరి ఆ నదుల్లో దాదాపు ఇప్పటికే మనం 12 ఓపెన్ రీచెస్, 3 డీసిల్టేషన్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది మేడం. దాదాపుగా 6 లక్షల చిల్లర మనకు ఇసుక లభ్యమవుతుంది మేడం. ఈ జిల్లాలో అప్పగించడం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మేడం. ఎన్ని పనులు సీజ్ చేశామని చెప్తున్నారు కదా, ఎన్ని సార్ 106 కేసులు పెట్టాను. దాని ద్వారా అపరాధ రుసుముగా 47,50,000 రూపాయలు కలెక్ట్ చేశాము. 2004-2005 గాను దాదాపు దాని ద్వారా 2,19,88,00,000 జరిగింది సార్. ఆ పని లో మనం ఏజెన్సీలు చేయడం జరిగింది. ఎంత తీసుకున్నారు డ్రైవర్ నుంచి? 5,000 రూపాయలు అయినప్పటికీ కూడా 5,000 కాస్ట్ చేస్తున్నారు సార్. మీ పనులు దాని 4,000 ప్రజెంట్ 7,000 రూపాయలు తీసుకున్నాను. అది అవునా కాదు అయితే లిఫ్ట్ చేసినప్పుడు టైమింగ్స్ ఉంటాయి. రీచ్ లో అయితే 6 గంటల నుంచి 6 గంటల సార్. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు రీచ్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సభ్యులు రేస్ చేశారో పంచాయతీ దీనికి కాలేదని దానికి కొంచెం ఫస్ట్ జిల్లాలో 84 పిహెచ్సీలు ఉన్నాయి. ఈ 84 పిహెచ్సీలకి అన్ని రకాల నిలబడుతున్నామండి. సో మన టార్గెట్స్కి మనం అచీవ్ అవుతున్నాము. మార్చి కల్లా మనం సాధించాల్సిన టార్గెట్కి 100% రీచ్ అవుతామండి. తర్వాత ఈ గత వారంలో మనం స్టార్ట్ చేసిన 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి సర్వేలు. అందులో ఒకటి NCD 3.0 నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఇందులో మనం ఆవాఐడి మనకు తెలిసిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్, ఇది ఎక్కడికి వెళ్ళిన 14 డిజిట్ నెంబరు. ఇది ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ దేశంలో ఏ ప్రాంతంలో వెళ్ళినా అకౌంట్ నెంబర్ ఓపెన్ చేస్తే వాళ్ళ హెల్త్ స్టేటస్ అక్కడ డాక్టర్లకి ఎవరు చూసినా మనకి కనిపిస్తున్నాం. డయాబెటీస్ ఉందా, వీటితో పాటు 3 రకాల కామన్ క్యాన్సర్స్, అది బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అండ్ ఓరల్ క్యాన్సర్. ఈ 3 క్యాన్సర్స్ కూడా మేము సర్వే చేస్తున్నాము. ఇది 14వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఒక క్యాండిడేట్కి మనం సర్వే చేయడానికి 30 నుంచి 40 నిమిషాలు పడుతుందండి. 40 మందికి మనం స్క్రీనింగ్ చేయడం జరిగిందండి శ్రీకాకుళం జిల్లాలో. రెండవది హెల్త్ చెకప్స్ ఫర్ చిల్డ్రన్ 0 to 18 ఇయర్స్ పిల్లలు, అంగన్వాడీ నుంచి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి అంగన్వాడీలో ఉన్న పిల్లల్ని స్కూల్
18 ఏళ్ళ వరకు ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు అందరికీ కూడా మనం హెల్త్ చెకప్స్ కూడా స్టార్ట్ చేశాం ఈ నెల 15వ తేదీ నుంచి. స్క్రీనింగ్ చేసిన తర్వాత వాళ్ళని లేదా సర్జరీస్ చేయడం మనం అందరికీ ఇక్కడ చూస్తుంటాం. లెఫ్ట్ ప్యారెట్ ఈవెన్ డ్రిమ్స్ అక్కడ చాలా చోట్ల మనం వీటికి హార్ట్ సర్జరీస్ కూడా చేయడం జరిగింది. సో ఈ వాటిని అన్నీ ఐడెంటిఫై చేసి మెడికల్ ఆఫీసర్ చెప్పడం, అలాగే మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ ఈవెన్ డ్రిమ్స్ కానీ ఎక్కడెక్కడ పిరాటిషన్స్ ఉంటే అక్కడ మనం రిఫర్ చేసి అన్ని న్యూ పెన్షన్స్ కొత్త వాళ్ళకి మనం ఆల్రెడీ మనకి ఓపెన్ అయ్యింది కాబట్టి ఎవరైనా 15,000 పెట్టుకోవాలన్నా లేదా ఇది మెడికల్ హెల్త్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఈ ప్రభుత్వం చేసింది ఆ ప్రభుత్వం చేసిందని కూడా మనకి శిక్ష. గౌరవ సభ్యులు ఆ పరిధిలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి సమస్యలు తీసుకురావాలి, దానికి ఏ విధంగా పరిష్కారం చేయాలో మనం డైరెక్షన్ ఇవ్వాలి. మనం వేదిక మీద కూర్చొని ఉన్న వాళ్ళని చాలా ఉండాగా మాట్లాడడం తప్ప ఇప్పుడు ఒకసారి మనం ఏదైనా మాట్లాడినప్పుడు సభ్యులు కూడా ఒక పార్టీ వాళ్ళు మాట్లాడితే వేరే పార్టీ వాళ్ళు మాట్లాడడం వల్ల డైవర్ట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే సమస్య పక్కదారి పడడం తప్ప పరిష్కారం మార్గం. వాళ్ళు ఒక మెడికల్ ఎగ్జామినేషన్ చాలా విషయాలు మాట్లాడారు, అది అభినందించాలి. అది ప్రతిపక్షంలో అధికార పార్టీలో ఉన్న పక్కన పడింది. ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు అధికారుల దృష్టి ఏదైనా తీసుకెళ్ళాలి, ఏ రకంగా పరిష్కారం చేయాలని చెప్పాలి. వాళ్ళ సభ్యులు కూడా గౌరవ సభ్యులు ప్రస్తావన చేశారు. 2014-19లో చాలా దోపిడీ జరిగింది తీసుకురావడం, ఇప్పుడు కూడా జరుగుతున్నారు. దాన్ని జిల్లా కలెక్టర్ వారికి ఈ సభలో చెప్తున్నాం. ఇది ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పాలసీ. ఇది చాలా క్లియర్ గా చెప్తున్నా. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నిన్న సీఎం గారు కూడా చాలా స్పెసిఫిక్ గా చెప్పారు. ఇది చాలా ప్రతిష్టాత్మక కార్యక్రమం కనుక 2014 నుంచి 2019, 19 నుంచి 24, 24 నుంచి 6 నెలల వరకు కూడా ఏం జరిగిందో నివేదిక జరిగింది, ఎంక్వైరీ జరిగింది. దానికి సంబంధించి నిజాలు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా చెప్పారు. అది స్టేట్ నాయకులు జరుగుతుందా, జిల్లా నాయకులు జరుగుతుందా, నియోజకవర్గానికి జరుగుతుందా వారు చెప్పారు. 2019 నుంచి అలాగే 14 నుంచి 19 అలాగే 24 వరకు ఈ 3 టర్మ్లో కూడా మీరు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది చాలా ఎందుకంటే ఒక వాయిస్ జిల్లా పరిషత్ డిస్కషన్ లో ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు అది రికార్డ్ అవుతుంది. ఖచ్చితంగా దాన్ని మనం పాటించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ గౌరవ సభ్యులు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా వాల్యూ, ఎందుకంటే చాలా ప్రజలు మనల్ని ఎన్నుకొని ఇక్కడ సభ కల్పించినప్పుడు చాలా ఉందాగా ప్రజా సమస్యల మీద అవగాహనతో మాట్లాడాలి. రాజకీయ వేదికలు మాట్లాడుకోవడానికి చాలా ఉన్నాయి. మేము ఎంపీలుగా మేము కానీ జిల్లా పరిషత్ వాళ్ళు కానీ లేకపోతే జడ్పీటీసీ మీరు కానీ లేకపోతే మిగతా పెద్దలు కానీ ఎవరైనా సరే ఎంపీలు కానీ ఒక స్పష్టమైన ఇష్యూ. ఎందుకంటే గౌరవ సభ్యులు చూశాను, ఒక చర్చలు అడిగారు, ఆ చర్చ విషయంలో కూడా చెప్పారు, వారు బాగా మాట్లాడారు. అలాగే మిగతా విషయాల్లో కూడా మేము చేశాం అందుకంటే సమస్య ఎందుకంటే చాలా ఏజెండా ఉంది, చాలా చూసి దాదాపు 2 రోజులు పడుతుంది ఏజెండా. ఇంక 2 ఏజెండా మన 2 అంశాలు మనం ఉన్నాం. ఇది పక్కన పెట్టే పరిస్థితి తీసుకురావద్దు. దయచేసి గతం ఏం జరిగింది పక్కన పెడితే ఈసారి ప్రతిష్టాత్మక తీసుకున్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీకు హక్కు ఉంది, అడగండి అధికారులు. కానీ విషయాన్ని మన పార్టీ చేసిందని బయట చేసే విషయాన్ని చర్చించుకోవడం అనేది ఇక్కడ అనవసరం నా